30 ఏళ్లకు పైగా తమిళ సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగాడు విజయ్. ఇళయ దళపతి నుంచి దళపతిగా మారాడు. 3 దశాబ్దాల ప్రయాణంలో తనను తాను ఎదగటం మాత్రమే కాదు, తమిళ సినీ పరిశ్రమ ఎదుగుదలకు కారణమయ్యాడు. ఒక దశలో విజయ్ సినిమా వస్తే చాలని తమిళనాట డిస్ట్రిబ్యూటర్లు ఏడాది అంతా ఎదురు చూసేవారు. ఇలాంటి వ్యక్తిని తక్కువ అంచనా వేశాయి డిఎంకే, అన్నా డిఎంకే. విజయ్ సినిమాల్లోకి రావాలి అనుకోవడం, దిగ్గజాలను ఢీకొట్టి బాక్సాఫీస్ దగ్గర నిలబడడం, బ్లాక్ బస్టర్స్ కొట్టడం, తరువాత పార్టీని పెట్టడం, సినిమాలకు విరామం ప్రకటించడం, ఎన్నో అవరోధాలను అధిగమించడం, ఆఖరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇదంతా కూడా విజయ్ రాసిన చరిత్ర. దళపతి తనకు తాను రాసుకున్న చరిత్ర. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళనాట ప్రముఖ దర్శకుడు. దీంతో విజయ్ కు పుట్టినప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. అందుకు తగ్గట్లే బాలనటుడిగా రంగప్రవేశం చేశాడు విజయ్. కెప్టెన్ విజయకాంత్ నటించిన పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు విజయ్. 10వ తరగతి తరువాత సినిమాలే ప్రపంచమయ్యాయి. అయితే తండ్రి పెట్టిన కండిషన్ తో డిగ్రీ వరకు చదివాడు. ఆ వెంటనే నాళయ్య తీర్పు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు విజయ్. 1992లో విడుదలైంది చిత్రం. తొలి చిత్రాన్ని విజయ్ తండ్రి దర్శకత్వం వహించారు. విజయకాంత్ తో నటించిన సెంధూర పాండి చిత్రంలో 2వ కథానాయకుడిగా కనిపించి మెప్పించాడు విజయ్. ఈ చిత్రం హిట్ కావడం, తమిళ సినీ పరిశ్రమలో విజయ్ నటనకు గుర్తింపు రావడం ప్రారంభమైంది. కెప్టెన్ తో సినిమాలు విజయ్ ను మాస్ ప్రేక్షకులకు బాగా చేరువ చేశాయి. 1994లో విజయ్ కు స్టార్డమ్ అంది వచ్చింది. తండ్రి దర్శకత్వం వహించిన రసిగన్ తమిళనాడు థియేటర్స్ లో 175 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. అంతేకాదు, హీరోగా ఎంట్రీ ఇచ్చిన 2 ఏళ్లకే విజయ్ ఇళయ దళపతి టైటిల్ తో రికార్డు కొట్టాడు. కెరీర్ బిగినింగ్ నుంచే సంచలనాలకు మారుపేరుగా మారాడు. ఆ తరువాత హిట్ మీద హిట్. అజిత్ తో కలిసి మల్టీ స్టారర్స్, సేమ్ టైం తమిళ ఇండస్ట్రీలో విక్రమ్, సూర్య, ప్రశాంత్ రేస్. అప్పుడు అందరితో పాటే విజయ్. జీన్స్ లాంటి చిత్రంతో టాప్ లోకి దూసుకెళ్లాడు ప్రశాంత్. కానీ చాక్లెట్ బాయ్ ఇమేజ్ కు పరిమితం కావడంతో అతని పాపులారిటీ తగ్గింది. ఇదే సమయంలో విజయ్ మాత్రం మాస్ మసాలా మూవీస్ చేస్తూ వచ్చాడు. యూత్ కనెక్ట్ సబ్జెక్టుల్లో నటించాడు. పైసా వసూల్ కేటగిరీలో దూసుకెళ్లాడు. అయితే 1997 నుంచి విజయ్ కథలో ఎంపికలో మార్పు వచ్చింది. కాదలకు మర్యాదై, ఖుషి, ప్రియా మానవలే లాంటి చిత్రాలతో ప్రేమికుడిగా మారాడు. యూత్ కు మరింత దగ్గరయ్యాడు.